ధన్యవాదాలు అధ్యక్ష. స్వాతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో సంక్షేమానికి తెలుగుదేశం పార్టీకి ముందు, తెలుగుదేశం పార్టీ తర్వాత అనేటువంటి విధంగా ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి నేడు ప్రజాప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వరకు ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు సంక్షేమం అందించేటువంటి ఆలోచనని, సంక్షేమాన్ని ప్రతి గడపకు అందించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. ఈరోజు ముఖ్యంగా సంక్షేమం అంటే కేవలం డబ్బు పంచడం కాదు. సంక్షేమం అంటే ఒక కుటుంబానికి భరోసా కల్పించడం, ఒక తల్లికి తన బిడ్డ యొక్క భవిష్యత్తును రూపొందించేటువంటి కార్యక్రమం, ఒక రైతుకు పంటపై వచ్చేటువంటి నష్టం కాకుండా ధైర్యం కలిగించేటువంటి అంశంగా, ఒక మహిళకు ఆర్థిక స్వావలంబన కల్పించేటువంటి విధంగా, అలాగే ఒక కుటుంబానికి గౌరవం కల్పించేటువంటి కార్యక్రమంగా ఈ కూటమి ప్రభుత్వం తీసుకొని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు. ఈరోజు మనందరం కూడా ఒక్కసారి ఆలోచిస్తే అధ్యక్ష, ఎన్నికల్లో వాగ్దానాలు కేవలం రాజకీయ ప్రకటనలుగా కాకుండా పరిపాలన కార్యక్రమాలుగా బాధ్యతగా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. ముఖ్యంగా మనందరం కూడా తీసుకుంటే రాష్ట్రంలో ఆనాడు నవరత్నాల పేరుతో నవమోసాలు చేసి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభాన్ని నెట్టినటువంటి పరిస్థితులు ఒక పక్కనైతే, ఈరోజు సంక్షేమం పేరుతో పెడుతున్నటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చేటువంటి దిశగా ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి ప్రయత్నం. ఇదేదో ఎన్నికల వాగ్దానాలు కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా కదిలించేటువంటి విధంగా, ముఖ్యంగా యువకుల దగ్గర నుండి, మహిళల దగ్గర నుండి, అలాగే అవ్వాతాతల వరకు ప్రతి ఒక్కరు కూడా ఏ విధమైనటువంటి లబ్ధి చేకూర్చాలి, దాని ద్వారా ఆర్థికంగా రాష్ట్రం ముందుకు సాగేటువంటి విధంగా, ఒక పక్కన మానవ వనరులను అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమంగా ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా ఒక్కసారి ఆలోచించాలి. ముఖ్యంగా అధ్యక్ష, మనందరికి కూడా తెలుసు, ఈరోజు వృద్ధులైనటువంటి పెద్దలందరికీ కూడా ఒక ఆర్థికంగా వారికి భరోసా కల్పించేటువంటి కార్యక్రమాన్ని ఎంతో, ఈరోజు ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా కూడా ఆనాడు వైసీపీ ప్రభుత్వం ఎన్నికల్లో 2000 ఉన్నటువంటి పెన్షన్ ని 3000 చేస్తామని చెప్పి మాటలు చెప్పి రాష్ట్ర ప్రజలు నమ్మించి ఒక్క అవకాశం పేరుతో అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాల పాటు 250 పెంచుకుంటూ రాష్ట్ర ప్రజలను మోసం చేసినటువంటి గత పాలకులైతే ఈరోజు రాష్ట్రం ఆర్థికంగా కుదేలైనప్పటికి కూడా చెప్పినటువంటి మాట ప్రకారం మొదటి నెలలోనే 3000 ఉన్నటువంటి పెన్షన్ ని 4000 చేయడమే కాకుండా ఎరియర్స్ కున్నటువంటి 3000 కలిపి 7000 ఇచ్చినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని, ప్రజాప్రభుత్వాన్ని ఈ సందర్భంగా గర్వంగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ముఖ్యంగా మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. మొదటి తారీఖునే ఆనాడు సచివాలయ సిబ్బంది వాలంటీర్లను పెట్టి అదేదో బ్రహ్మ విద్యలాగా మార్చి ఆ రోజు గొప్పగా చెప్పుకున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులను పెట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా క్షేత్రస్థాయిలో జవాబుదారీతనంతో ఇంటింటికి 1వ తారీఖునే ఇంటికెళ్లి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ప్రభుత్వం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని ఈరోజు గర్వంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు అధ్యక్ష, తల్లికి వందనం, ఏ పేదవాడికి కూడా విద్యకు దూరం కాకూడదు, ఆర్థిక పరిస్థితుల్లో ఏ తల్లి కూడా విద్యకి దూరం చేయకూడదు అనేటువంటి ఆలోచనతో కేవలం ఆనాడు ప్రతి పిల్లవాడికి చదివిస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు మాట తప్పాడు, మడమ తిప్పాడు. కానీ ఈ ప్రభుత్వం చెప్పినటువంటి మాట ప్రకారం ఇంట్లో ప్రతి బిడ్డ చదువుకోవాలి, తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఈ రోజు 15,000 రూపాయలు అందిస్తున్నటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానిదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఈ రోజు నారా లోకేష్ గారి నాయకత్వంలో ఎప్పుడు లేనటువంటి విధంగా విద్యా హక్కు చట్టం ద్వారా ఈ రాష్ట్రంలో 104,000 మంది ఈ 2 సంవత్సరాల్లో లబ్ధి పొందినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా నేను గర్వంగా చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ముఖ్యంగా
దీపం పథకం కానివ్వండి, మహిళల కుటుంబానికి ఉపశమనం కలిగించాలి, ఏటా 3 సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమం, దాదాపు 4,57,000 కోట్ల సిలిండర్లను అందించేటువంటి కార్యక్రమం గాని, స్త్రీ శక్తి ద్వారా ముఖ్యంగా మనందరికి కూడా తెలుసు, దశాబ్దాలుగా చూస్తా ఉన్నాం, మహిళల ఆర్థికంగా స్వేచ్ఛగా ముందుకు సాగాలనేటువంటి మాటలు చెప్పేటువంటి ప్రభుత్వాలుంటే ఈ రోజు చేతలతో చూపించినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానిదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ముఖ్యంగా బస్సు ప్రయాణం కేవలం ఒక ఉచితంగా ఇచ్చేటువంటి టికెట్ గా కాకుండా ఈరోజు ఆర్థికంగా ఆ మహిళకు స్వావలంబన కలిగించేటువంటి కార్యక్రమంగా, విద్యకు చేరువ చేసేటువంటి కార్యక్రమంగా, ఉపాధికి చేరువ చేసేటువంటి కార్యక్రమంగా, తమకు కావాల్సినటువంటి ఆరోగ్య సేవకు కూడా ఉచితంగా ఆరోగ్య సేవకు కూడా ప్రయాణం చేసేటువంటి ఖర్చులు ఇచ్చేటువంటి అవకాశాలకు చేరువ చేసేటువంటి కార్యక్రమంగా ఈ రోజు మనందరం కూడా స్త్రీ శక్తిని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. 87 కోట్ల ప్రయాణాలు ఈ రోజు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు ముఖ్యంగా మనందరం కూడా గమనిస్తే అధ్యక్ష, అన్నదాత సుఖీభవ ఈ సూపర్ 6 కార్యక్రమాలకు సంబంధించి మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఆర్థిక వ్యవస్థకు రైతు ఒక వెన్నెముక అయితే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం, ఈ ప్రజా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రైతుకు ఒక వెన్నెముకగా పెట్టుబడి దగ్గర నుండి, మార్కెట్ దగ్గర నుండి అతనికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క అంశంలో కూడా దృష్టి పెట్టి పనిచేస్తున్నటువంటి నాయకుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. ముఖ్యంగా మనందరం కూడా చూసుకుంటే ఇది కేవలం సూపర్ 6 కార్యక్రమాలే కాదు అధ్యక్ష. ఈ రోజు రాష్ట్రంలో ఏ పేదవాడైనా ఆర్థిక పరిస్థితుల్లో వైద్య సదుపాయాలు దొరకకుండా ఇబ్బంది పడకూడదనేటువంటి ఆలోచనతో ఒక పక్కన ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వేలాది మందికి ఈరోజు వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరీక్షలు కానీ, ముఖ్యంగా సంక్షేమం అంటే పేదవాడి కుటుంబాన్ని నిలబెడితే ఈరోజు అభివృద్ధి ఆ కుటుంబాన్ని ఎదిగేటువంటి అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమం. ఈ సందర్భంగా సూపర్ 6 మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి వెళ్లాలనేటువంటి ఆలోచనతో కొన్ని విషయాలు అధ్యక్ష, డీబీటీ కార్యక్రమాన్ని మరింత పటిష్టవంతంగా, సోషల్ ఆడిట్ కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. డిజిటల్ మానిటరింగ్ దగ్గర నుంచి ఒక రీడ్రెసల్ సిస్టమ్ ని పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఈ రోజు మన ప్రభుత్వం 100లో దాదాపు 95-94 మంది అర్హులైనటువంటి వాళ్ళకి అందిస్తున్నటువంటి పరిస్థితులు ఉంటే మిగిలినటువంటి 4-5 ఏదో ఒక అంశంతో ఫ్యామిలీ మ్యాపింగ్ దగ్గర నుండి అనేక చిన్న అంశాలతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరినీ కూడా సాచ్యురేషన్ పాయింట్ ఆఫ్ వ్యూతో ఈ ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కేవలం ఈ పథకాలే కాకుండా అధ్యక్ష, ఆటో డ్రైవర్ సేవలో కానివ్వండి, ముఖ్యంగా అంగన్వాడీలు గత 15 సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాం. అంగన్వాడీ రోడ్ల మీదకి వచ్చి వారాల పాటు ధర్నాలు చేసేటువంటి పరిస్థితి ఉంటే ఈ రోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా అంగన్వాడీలకి గ్రాట్యుటీతో పాటు మొబైల్ ఫోన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, యూనిఫామ్స్ ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి కార్యక్రమం దగ్గర నుండి ప్రతి ఒక్క 300 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ దగ్గర నుండి, ట్యాబ్స్, ఇండక్షన్ స్టవ్స్ దగ్గర నుండి, ప్లే కిట్స్ దగ్గర నుండి అన్ని కూడా ఈ ప్రభుత్వం అందిస్తున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా మైనార్టీలకు సంబంధించి అధ్యక్ష, ఈ రోజు బడ్జెట్ లో కేటాయింపులే కాకుండా హజ్ యాత్రకి వెళ్ళొచ్చినటువంటి హాజీలకు ఈ రోజు రాగానే వాళ్ళకి కావాల్సినటువంటి వెళ్ళినటువంటి 347 మందికి కూడా ₹1,00,000 చెప్పినటువంటి మాట ప్రకారం ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మౌజన్ ఇమాంలకు సంబంధించినటువంటి రెమ్యునరేషన్ అధ్యక్ష చెప్పినటువంటి మాట ప్రకారం ఇప్పటికే ₹90 కోట్ల మౌజన్ ఇమాంకి ఇచ్చేటువంటి కార్యక్రమం, 5 లక్షల ఇల్లు కట్టడమే కాకుండా రాబోయేటువంటి రోజుల్లో మరొక 5 లక్షలు. ఆ రోజు ఎన్టీఆర్ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు తాటాకు ఊరికే 4 బొంగులు 2 తాటాకులు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు పక్కా ఇళ్ల గృహాలు కట్టించేటువంటి కార్యక్రమం తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ దేశానికి ఆదర్శం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కూటమి ప్రభుత్వంలో సంక్షేమం ప్రతి ఒక్క గడపకి తాకి అక్కడ అభివృద్ధి చెందేటువంటి దిశగా ముందుకు తీసుకుని వెళ్తూ ఈరోజు ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి అధ్యక్ష, స్కూల్స్ లో రినోవేషన్ జరుగుతా ఉంది, మౌలిక వసతులు అభివృద్ధి చెందుతా ఉన్నాయి, పిల్లలు బాగా చదువుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్క పిల్లవాడు కూడా గర్వంగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటా ఉన్నాను అని చెప్పేటువంటి విధంగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతా ఉంది. దీనికి కారణమైనటువంటి
కూటమి నాయకులకు, ముఖ్యంగా యువ నాయకుడు నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా అధ్యక్ష.